నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబాయ్. ఆ అభిమానం అందరికీ ఉండొచ్చు, కానీ ఆ అభిమానానికి కూడా హద్దులు ఉండాలి. ఒక్కొక్కసారి ఆ అభిమానం కట్టలు తెంచుకుని అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్న ఫొటోస్ కొన్ని ఉన్నాయి. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల అభిమానం ఏదైతే ఉంటుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల, అది మితిమీరిన అభిమానంగా, కొన్నిసార్లు పైత్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న ఈ ఫోటో చూస్తే కనుక మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు దాన్ని ఒప్పుకొని కూడా తీరతారు. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినట్టు, మా వాళ్ళు కాస్త అతి చేస్తూ ఉంటారు, మనసులో పెట్టుకోకండి, నన్ను చూసి వదిలేయండి అని చెప్పేసి బ్రతిమలాడినట్టుగా ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా ఆ ఫోటోని పెట్టింది అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని అన్డౌటెడ్గా చెప్పేయచ్చు. అయితే నిజ నిర్ధారణ అనేది లేకుండా మాత్రం మనం మాట్లాడకూడదు. కాబట్టి నేను ఆ విషయంలో కంప్లీట్గా అంటే డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెట్టారు అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు కూడా. అయితే ఈ విషయం మీద ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా వాళ్ళు చేసింది తప్పే, ఒకవేళ ఇది మా వాళ్ళు కనుక చేసి ఉంటే నేను దాన్ని ఎక్కడా కూడా సమర్థించను, మా వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు కానీ ఆ పార్టీ అధినేత కానీ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. కానీ ఇదే తరహా ఫోటో ఒకటి గతంలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు పక్కనే కూర్చొని నాకు ప్రతిపక్ష నేతగా హోదా కల్పించండి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ఆయన దేవురిస్తున్నట్టుగా, బ్రతిలాడుతున్నట్టుగా, బామాలుతున్నట్టుగా రోడ్డు పక్కన కూర్చొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెళుతుంటే బ్రతిలాడుతున్నట్టుగా ఒక వీడియోని ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో అన్నిటా కూడా మొత్తం అంతా సోషల్ మీడియా అంతటా కూడా ట్రోల్ చేశారు. సో అయితే దీనికి సంబంధించి లోకేష్ స్పందించారు. ఎప్పుడైతే ఈ ఫోటో లోకేష్ అంటే ఈ ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, లోకేష్ దృష్టిలో పడిందో వెంటనే లోకేష్ స్పందించి ఆ ఫోటోని అర్జెంటుగా డిలీట్ చేయండి, ఎవరైతే వాడు పెట్టారో ఒకవేళ టీడీపీ వాడు కనుక పెట్టుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి అధినేత, అలాగే మాజీ ముఖ్యమంత్రి. ఆయన పరువుని దిగజార్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏవీ చేయడానికి వీల్లేదు. తప్పుడు పనులు చేయడంలో మాత్రం నేను ఎక్కడా సమర్థించను. తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా క్రమశిక్షణని మీరి ప్రవర్తించడానికి ఎక్కడా అనుకూలంగా ఉండదు. మొదటి నుంచి ఉన్నదైతే తెలుగుదేశం పార్టీలో, నేను ఇవాళకు చెప్తుంది కూడా అదే. ఎవరు కూడా క్రమశిక్షణ తప్పి ప్రవర్తించొద్దు. పార్టీ పట్ల అభిమానం ఉంటే ఉండుండొచ్చు, కానీ ఇలాంటి పనులు చేయడంలో మాత్రం ఎక్కడ నేనైతే ప్రోత్సహించను అని చెప్పేసి లోకేష్ మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాయేమో అని చెప్పేసి గత 4 రోజుల నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఫోటో ఇవాళ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది కాదు, గత 4 రోజుల నుంచి కూడా ఈ ఫోటో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేత, అలాగే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, పైగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా హైలైట్ అయ్యాయి. గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈ స్థాయిలో, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థాయిలో గిరిజనుల కోసం పాటుపడిన దాఖలాలు కూడా, అంటే ఎలక్షన్ల సమయంలో ఒక పార్టీ అధినేత ఇంతవరకు గిరిజన గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు అయితే మనకు లేవు. కానీ ఎలక్షన్ల సమయంలోనే కాదు, అసలు ఎలక్షన్లే లేనప్పుడు కూడా ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ రోడ్లు వేయించి వాళ్ళతో కలిసి కూర్చొని, కొన్ని గ్రామాల్లో అయితే కరెంటు కూడా ఇప్పించి, వాళ్ళకి చెప్పులు కూడా తొలగించి, వాళ్ళకి కొత్త బట్టలు కొనిచ్చి, ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేకం చేశారు. మరి అలాంటి నాయకుడిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టించినట్టుగా ఇలా ఏఐ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది నిజంగా దారుణాతి దారుణం. ఇది ఎక్కడా కూడా సమర్థనీయం కాదు అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ పోకడని ఖండిస్తున్నారు. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, ఎక్కడైనా స్పందిస్తారా, దీనిని ఖండిస్తారా, లేదా మా వైఖరి ఇంతే ఉంటుంది, గతంలో కూడా మేము ఇలాంటివి అనేకం చేశాం అని చెప్పేసి ఇదే కొనసాగిస్తారా చూడాలి. అయితే గతంలో మాట గుర్తు చేస్తే కనుక సోషల్ మీడియా కాలకేయులు అని చెప్పేసి అనేక మంది పొలిటికల్ అనలిస్టులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొంతమందిని, అంటే అభిమానులు కాదు, ఉన్మాదంతో కూడుకున్న అభిమానుల్ని కొంతమందిని సోషల్ మీడియా కాలకేయులుగా అభివర్ణించారు. ఎందుకని అంటే ఒక భువనేశ్వరి కావచ్చు, లేకపోతే ఒక వంగలపూడి అనిత కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకురాలు, లేకపోతే నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కుటుంబాలని సహా బయటికి లాగి మానసికంగా ఇబ్బందికి గురి చేసేలాగా, అసలు ఈ పాలిటిక్స్ మనకెందుకు, వదిలి వెళ్ళిపోదాం, మన పనులు మనం చూసుకుందాం, వ్యాపారాలు చేసుకోలేమా, లేకపోతే ఉద్యోగాలు చేసుకోలేమా అని ఆలోచన వచ్చే విధంగా
ఇబ్బంది పెడుతూ అనేక రకాల నీచాతి నీచమైన పోస్టులని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాల్ని మనం చూసాం. అయితే అప్పుడు ఖండించలేదు, మరి ఇప్పుడు ఖండిస్తారా తాజా వ్యవహారంతో అనేది మాత్రం మరి అప్పుడు ఖండించిన వాళ్ళు ఇప్పుడు ఖండిస్తారా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుందా అనేది వేచి చూడాలి. మీ వరకు మీకైతే ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి తప్పుల్ని ఖండించకపోవటం రాజకీయ పరంగా రాజకీయాలని దిగజార్చడం అనొచ్చా, లేకపోతే రాజకీయాల్లో ఇవన్నీ సహజం అని చెప్పేసి సర్దుకొని వెళ్ళిపోవచ్చా? మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.